పెద్దలందరికీ నమస్కారం. 21 మాసంలో మరి 21 మాసం ముందు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డగోలు వాగ్దానాలు చేయడం, దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగాని హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీరు అందరూ చూడడం జరిగింది. ఈరోజు వీడియో ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు, మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నదని, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారంటీ కార్డు కూడా ఇది గ్యారంటీ అని 3 నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారి భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం, ఇరిగేషన్ కావచ్చు. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంతా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, దాంతోపాటు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశం కాదు ప్రపంచమే ఎవ్వరు కూడా మరి ఊహించని విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం, దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశం ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం. మరి ఇటువంటి నాయకుడిని దించేయాలంటే మనం అడ్డగోలు హామీలు ఇవ్వాలని చెప్పి ఆలీబాబా 40 దొంగల్లాగా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని, లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 10th షెడ్యూల్లో పెడతామని ఏ రోజు కూడా చెప్పలే. మాకు బాగా అనుభవం ఉంది, ఇది ఎట్లా సాధ్యమవుతుందని అంటే కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో 6 నెలల నుంచి డ్రామాలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, రైతాంగం నమ్మే పరిస్థితుల్లో లేదు. యూరియా కోసం నాకు తెలిసి ఈ దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా చూడలే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే హైడ్రా అనే భూతాన్ని పేద ప్రజల మీద పంపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఈరోజు మరి రాష్ట్రం యొక్క ఖజానా కూడా చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు, మరి యంగ్స్టర్స్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించాలి. మళ్ళీ లోకల్ బాడీలో ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్కి ఇట్లా లోకల్ బాడీలో సపోర్ట్ చేసి కాంగ్రెస్కి ఇట్లా చేస్తే ఉన్నాయి కూడా అన్నీ పోతాయనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇప్పుడు పెద్దలు మహమూద్ అలీ గారిని